నర్సయ్య. సో మీరు కూడా ఆటోనేనా? అటు అందరం ఆటోలు అందరు మీరు అంతా ఉన్నట్టున్నారు అందరూ. ఇక అదే కదా మొత్తం అదే కదా. ఓకే. సో మరి ఏంది మరి పరిస్థితి? ఇక అదే పరిస్థితి ఎవరిదాకా చెప్తే బస్ స్టాండ్ ఉందిగా మరి. బస్ స్టాండ్ ఉంటే మేము ఎఫెక్ట్ అయినాయి మాకు. బస్ స్టాండ్ ఉన్నా కూడా బస్ ఏమన్నా ఫ్రీ బస్సులో పోతాను, మేము ఇక్కడనే ఆగమవుతాను, ఇల్లే ఉంటాను. 300 కూడా చేస్తలేమన్నా మా పల్లగుట్ట మేము నడుపుతాం. 300 కూడా చేస్తలేము. అంతకుముందు 600-700 అయ్యేది. ఫ్రీ బస్ అయినా కానీ 2:30కి వచ్చి 4:30 బస్సు వచ్చేదాకా అలానే కూర్చుంటారు మధ్యాహ్నం. అలానే కూర్చుంటారు. ఇక ఈయనకైతే ఏడిచ్చేస్తాను పొద్దుగాల నుండి. అది సంగతి. అవి ఉంటాయి. నడతలేదు బండి, అస్సలు నడతలేదు. ప్రభుత్వం వచ్చిన కదా మారాలి, ఈ ప్రభుత్వం మారాలి. కనీసానికి మాకు ఈ మోహన్ పేస్ట్లో వేసిన 12,000 అన్నా మాకు అది ఇస్తే మా పిల్లల వృత్తి కోసానికి ఉంటుందని మేము అనుకుంటున్నాం. అది కూడా నెలకు 1,000 రూపాయలు. నెలకు 1,000 అంటే ఇక రోజుకు 30 రూపాయల. ఎంత ఇచ్చినా అదే 12,000 అంటే ఒకసారి ఈఎంఐ అయినా కట్టుకోగలుగుతాం కదా. మాకు ట్యాక్స్ అని తీసేసి ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇన్సూరెన్స్ పెంచిండు. ఎలక్షన్లలో వాళ్ళు గెలవడం కొరకు బోగరేషాలు వేసి జనాన్ని ఆగం చేస్తాను. ఫస్ట్ జనాన్ని పిచ్చోళ్ళని చేస్తాను. పోలీసు వాళ్ళకి పవర్ ఇవ్వాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళకి పవర్ ఇవ్వకుంటే ఊరు మొత్తం ఆగమవుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు యూత్ చూతా మొత్తం తాగుడు, తెలంగాణ బజార్ల పండి తిరుగుడు, మంచి వ్యవహారం చేసేటోడు పిచ్చోని లెక్కింటుండాలి. పిచ్చు రాజ్యం వెళ్ళినట్టు అవుతుంది వ్యవస్థ అంతా. మొత్తం ఫస్ట్ పోలీసు వాళ్ళకి పవర్ ఇచ్చి జనాన్ని మంచి కావాలంటే పోలీసు వాళ్ళకి పవర్ ఇవ్వాలి. పోలీసు వాళ్ళకి పవర్ ఇస్తే మొత్తం ఎక్కడికక్కడికి ఆకట్టుకుంటారు. ఆకట్టుకుంటే ఇప్పుడు వీళ్ళు బోకరేషాలు ఎత్తాను. రాజకీయ నాయకులు అందరూ బోకరేషాలు ఎత్తాను. అప్పుడు వాడు బోకరేషాలు వేసాడు టీఆర్ఎస్ వాడు, ఇప్పుడు వీడు బోకరేషాలు ఎత్తాడు. అంటే వాళ్ళు గెలవడానికి ఇదంతా ప్రజలను వాడుకోవడం, ప్రజలను పిచ్చోళ్ళని చెప్తాను. అటు ఇటు ఇప్పుడు ఊళ్ళో ప్రజలు మారాలి. ఫస్ట్ ప్రజలు మారాలంటే వాళ్ళ ఓటేసే ముందు ఆలోచించాలంటే ఏం చేస్తారు? ఇవన్నీ పెట్టాయి. ఇప్పుడు వాడు ఏమైనా పోయినసారి కేసీఆర్ పాపం 2,000 ఇచ్చే, 2,000కి 4,000 ఇస్తాను. 4,000 ఇస్తాను వరకు వీళ్ళంతా ఇంకా దాదాపు ఇంకొక 10 ఏళ్ళు అయితే పోతారు వీళ్ళు. ఈ ముసలి వాళ్ళంతా దాని ఆదాన ఇటు ఓట్లేసే ఇటు గెలిచే. ఇప్పుడు ఇచ్చులు లేదా? ఇదంతా భారం ఏంది? ఇప్పుడు ఉచిత బస్సు ఎందుకు పెట్టిండు? వాళ్ళు గుంపుల అయితే కథం. వాళ్ళు మటన్ చికెన్తో తినొస్తాను. ఊర్లో పైన పోయి మొగడో మామిడికాయ పచ్చడితో తింటాను ఇంటికాడ. అంటే రోజులు ఎట్లా అంటే మొత్తం వీళ్ళు గవర్నమెంటే ఆగం చెప్తాను. పోయిన గవర్నమెంట్ అని ఇదని. మన రేవంత్ రెడ్డి ఏమో ప్రజాపాలన అందిస్తా ఉన్నా అంటున్నాడు. మరి బయట డబ్బులేడా బుడతలేవు, బయట డబ్బులేడా బుడతలేవు, డబ్బులు అప్పు కోసం పోతుంటే దొంగలు చూస్తారంటే. దొంగలు చూసినట్టే ఇప్పుడు వీళ్ళ రాజకీయం ఎట్లున్నాయంటే, ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ ఇట్లా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టిండని నేను ఎటు కలిసి ప్రజలు నేను చేయాలి, గవర్నమెంట్ చేయాలంటే చలో ఏదైనా అయితే ఉచిత పథకాలు పెట్టాలి, నేను గెలవాలి, నేను గెలిచినాక వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఇక వీళ్ళు గిట్లే ఒకళ్ళ మీద ఒకళ్ళు వీళ్ళు చూసుకున్నారకి వాళ్ళు అవుతుంది. కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు పథకాలు కావచ్చు, ఇవన్నీ మన వచ్చినాయి పథకాలు అంటే అన్ని దొంగ పథకాలు. ఇప్పుడు గోర్లని ఇచ్చే, పింఛన్ పెంచే, ఇవన్నీ అంతా జూట పనులు చేసే వరకు అట్లా విరక్తి చెంది వాళ్ళకి ఇప్పుడు గోర్లాని ఇచ్చిండు. గోర్లాని ఇస్తే ఏం లాభం? వాళ్ళకు ఇచ్చే వరకు 2-3 ఏళ్ళు పైసలు ఆపే బ్యాంక్ మేనేజరు. ఆ మిత్తే రాలే వాళ్ళకి. అదే వాళ్ళ కోపం ఉన్నది. ఇవన్నీ ఉచిత పథకాలు మొత్తం టోటల్ బంద్ పెట్టాలి. టోటల్ బంద్ పెట్టి జనాన్ని మంచిగా చేయాలంటే వీళ్ళు ఫస్ట్ రాజకీయ నాయకులు దొంగలు తయారవుతాను. ఏ ప్రభుత్వాన్ని దొంగలు తయారు. శేషన్ గన్పూర్ విషయానికి వస్తే మీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మరి ఏంది ఆయన పరిస్థితి ఎట్లుంది? కడియం శ్రీహరి 1 నెంబర్ మనిషి. ఇక మనం ఇప్పటిదాకా ఏమనుకున్నాం? మంచోడో వేస్ట్గాడు అయ్యిండు, వేస్ట్గాల గుంపులు తయారవుతాను. దేనికైనా సిద్ధం అని రోడ్ ఎక్కుతాను. రోడ్ ఎక్కే వరకు మంచోళ్ళకి విలువ లేకుండా అవుతుంది. ఇక ఆయన అందుకనే రాజకీయం బంద్ పెడతా అంటాడు కదా. ఇక మరి ఏం చెప్తాడు? బంద్ పెడతాడు. కానీ ఇప్పుడు ప్రజల అభివృద్ధి కోసం పార్టీ మారినా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా? ఈ అభివృద్ధి అంటే ఇక ఇప్పుడు పోయిన ముఖ్యమంత్రి అంత లాసలో ఉండే, ఇక ఇప్పుడు వీలు చేయలేక ఇక మేమేం చేయాలని అనలేక ఇక చేస్తాం అని అంటాను. అంత పెనుగులు. మా పల్లగుట్ట రోడ్ అయితే మొత్తం అసలు 6 కిలోమీటర్ల రోడే, మెయిన్ రోడ్ నుంచి 6 కిలోమీటర్ల పల్లగుట్ట గలీజు అంటే విపరీతమైన గలీజు అయిపోయి మొత్తం రెక్కలు నొత్తాయి. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మొత్తం మీద చెప్పే ప్రయత్నం చేయలేదా మరి? లంజోడుకులు రాజకీయ నాయకులు ఫస్ట్ మేము ఏ ప్రభుత్వం అని అంటలేము, ఎవరిని అంటలేము. వీళ్ళు చిత్తశుద్ధితోని మంచిగా జనాన్ని మంచిగా చేయాలంటే పోలీస్ పవర్ ఫ్రెండ్ పోలీస్ అని పెట్టొద్దు. పోలీస్ పవర్ ఇప్పుడు ఎవరి కొడుకును వాళ్ళు, ఎవరి బిడ్డను వాళ్ళు అదుపులో చేసుకోవాలంటే ఎవరి నుంచి అయితే లేదు. ఎట్లా కట్టిన అవుతుంది అంటే ఏమైతే మొడిచిపోతాను.
బిడ్డలు మూట చిక్కిపోతాను, కొడుకులు మూట చిక్కిపోతాను. అదే పోలీస్ పవర్ ఉంటే ఎక్కడిదక్కడ అనసగొట్టేది. ఫస్ట్ పెళ్లి పోలీస్ అని రావద్దు, మంచి పోలీస్ పవర్ ఉండాలి. పోలీస్ పవర్ ఉంటే ఎక్కడెక్కడ అనసగొట్టుట్లా జర భయంతో ఎవరన్నా నడుతుంది. ఇక లేకపోతే మాత్రం దునియా ఆగమైనట్టే. ఇంకో 10 ఏళ్ళలో ఆగమైపోతుంది దునియా. సో మరి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి రాబోయే రోజులలో, ఇంకో నెల 2 నెలలు ఉంటుంది కావచ్చు. సో ఏంది మరి ప్రజలు ఎటు వైపు తిరిగే ఛాన్స్ ఉంది ఈసారి? ఇక మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది. ఎందుకంటే ఏమో మరి మళ్ళీ ఎలక్షన్ల దగ్గరకు వచ్చే మొక్కు అన్ని రిలీజ్ చేస్తే ఈ అంతా మొత్తం మళ్ళీ జనం ఎటు తిరుగుతుందో తెలియదు. ఏమున్నా జనం చూతా గలీజ్ అయిపోయారు, జనం గలీజ్ అయిపోయారు, జనాన్ని చూతా అనేది లేదు, వాళ్ళు గలీజ్ అయిపోయారు. ఎటు పైసలు ఇస్తే అటే వెళ్తాను. అందుకనే అంత మార్కెటింగే ఖరాబ్ అయిపోతాను. థ్యాంక్ యూ.